నీరు నేల లేకుండా ఏ రైతైనా వ్యవసాయం చేయడం అసాధ్యమైన విషయం. ఈ రెండు రైతుకు అండగా ఉంటేనే సాగులో రాణించగలుగుతాడు. కానీ ఆ పరిస్థితి ఇప్పుడు లేదు. రసాయనాలతో నేల నిస్సారమవుతోంది. వర్షాభావ పరిస్థితుల కారణంగా భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. తెలంగాణ ప్రాంతంలో సాగునీటి కష్టాలతో రైతు పడే పాట్లు అన్నీ ఇన్ని కావు. అందుకే ఒక అడుగు ముందుకు వేసింది బాల వికాస్ స్వచ్ఛంద సంస్థ. గ్రామీణ స్థాయిలో రైతుకు అండగా నిలుస్తోంది. రైతు స్థాయిలో సాగునీటి కష్టాలను తీర్చి వారిని ఆర్థిక ప్రగతి వైపు నడిపిస్తోంది. ఇంతకీ నీటి సంరక్షణ కోసం బాల్ వికాస్ స్వచ్ఛంద సంస్థ చేస్తున్న కార్యక్రమాలేంటి, తద్వారా రైతు పొందుతున్న లాభాలేంటో తెలుసుకుందాం ఇవాల్టి నేలతల్లి కార్యక్రమంలో. రైతే రాజు అంటాం, కానీ ఏ రాజు ఎదుర్కోనని కష్టాలను నిత్యం చవిచూస్తున్నారు అన్నదాతలు. అందుకే ఆ కష్టాల నుంచి రైతును బయటపడేసేందుకు వరంగల్ కేంద్రంగా పనిచేస్తున్న బాల వికాస్ స్వచ్ఛంద సంస్థ నడుం బిగించింది. సాగులో ప్రధానంగా రైతులు ఎదుర్కొంటున్న నీటి సమస్యపై ఓ ఉద్యమాన్ని చేస్తోంది. తద్వారా రైతులు బహుళ ప్రయోజనాలు పొందుతున్నారు. తక్షణ ఫలితాన్ని కల్లారా చూస్తున్నారు. నికర లాభాలను అందిపుచ్చుకుంటున్నారు. మా బాల వికాస్ సంస్థ వరంగల్ కేంద్రంగా పనిచేస్తూ దాదాపుగా 6 రాష్ట్రాల్లో పనిచేస్తూ ఉన్నది. మా సంస్థ యొక్క ఉద్దేశం ఏంటంటే మొట్టమొదటి గ్రామాలలో జల నిర్మాణం చేసి దాని తర్వాత పథకాల నిర్మాణం. జల నిర్మాణం అంటే గ్రామాలలో ఒక అవగాహన పట్టుకొచ్చి, తర్వాత ఒక ఐక్యత పట్టుకొచ్చి, ఒక నాయకత్వం పట్టుకొచ్చి వాళ్ళ అభివృద్ధికి వాళ్ళే ముందుబడే రకంగా తయారు చేయడమే బాల వికాస సంస్థ యొక్క ప్రధాన లక్ష్యం. మా సంస్థ చేసేటువంటి కార్యక్రమాలలో ముఖ్యంగా మహిళాభివృద్ధి గురించి దాదాపుగా 1600 గ్రామాలలో గత 25 ఏళ్లుగా 2,50,000 మంది మహిళల్ని సంఘాలుగా పెట్టి వాళ్ళ యొక్క సమగ్ర అభివృద్ధి కోసం మా బాల వికాస్ సంస్థ పనిచేస్తూ ఉన్నది. మరి ఇవాళ మన దేశానికి వెన్నెముక అన్నదాత రైతు. అటువంటి రైతు అనేక రకాలుగా ఇబ్బంది పడుతూ ఉన్నాడు. ఒకటేమో సాగునీరు లేక, రెండవది పెట్టుబడులు అధికం కావడం, తర్వాత వాళ్ళు అనేక రకాల రసాయనాలు వాడడం వలన ఇటు పర్యావరణం పాడవుతూ ఉన్నది, పెట్టుబడి పెరుగుతూ ఉన్నది. అవి తినేటువంటి మా సాధారణ జనం యొక్క ఆరోగ్యం కూడా వారి ఖరాబ్ అవుతూ ఉన్నది. సో అటువంటి సమస్యని పరిష్కరించాలని చెప్పని మొట్టమొదటిగా సాగునీటి సమస్య. దీని పరిష్కారం కోసం బాల వికాస్ సంస్థ 1999లోనే మొట్టమొదటిసారిగా చెరువుల్లో పూడి కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. ఏదైతే ఇవాళ ప్రభుత్వం మిషన్ కాకతీయ మీద పెద్ద మొత్తంలో చేస్తూ ఉందో అటువంటి పథకాన్ని బాల వికాస్ సంస్థ 99లోనే ప్రారంభించింది. మన సంస్థ ఉచితంగా రైతులకి మిషన్ ఏర్పాటు చేస్తే రైతులే వచ్చి ట్రాక్టర్ పట్టుకొని వాళ్ళ ఖర్చుతోని ట్రాక్టర్ పెట్టుకొని చెరువు మట్టి పట్టుకునేటువంటి కార్యక్రమాన్ని మనం చేపట్టాం. అంటే వాస్తవంగా చెరువు పొడి కార్యక్రమాన్ని బాల వికాస కొత్తగా కనిపెట్టలేదు. ఇది తరతరాలుగా రైతు సాంప్రదాయంగా చెరువులో మట్టి తీసుకొని ఎడ్ల బండ ద్వారా వాళ్ళు పొలాలు పోసుకునేవాళ్ళు. మరి ఈనాటి రోజుల్లో ఎడ్ల బండ్లు లేవు, ఎడ్లు లేవు, తర్వాత పనివాళ్ళు లేక ఆ సాంప్రదాయం అనేది అంతరించిపోయింది. దాని ద్వారా చెరువుల్లో పూడిక మట్టి బాగా పేరుకుపోవడం జరిగింది. దాన్ని మళ్ళీ ఏ విధంగా గతంలో ప్రతి రైతు ప్రతి సంవత్సరం కూడా మట్టి పట్టుకుపోయి పొలంలో పోసుకుంటూ ఆ సాంప్రదాయాన్ని మళ్ళీ పట్టాలని చెప్పని, కాకపోతే మోడర్న్ పద్ధతిలో ట్రాక్టర్లు మిషన్ల ద్వారా పట్టుకుపోవాలనే సంకల్పంతో 99లో బాల వికాస్ సంస్థ ఈ పథకాన్ని చేపట్టింది. ఇవాళ దాదాపుగా 780 చెరువుల్లో మా బాల వికాస్ సంస్థ మరి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక 3 రాష్ట్రాల్లో కూడా పెద్ద మొత్తంలో రైతులు ప్రోత్సహించి ఈ చెరువుల పొడి కార్యక్రమాన్ని చెప్పడం జరిగింది. దాని ద్వారా బహుళ ప్రయోజనాలు, తక్షణ ఫలితాలు, నికర లాభాలు. అందుకనే రైతులు దాంట్లో పెద్ద మొత్తంగా పాల్గొంటూ ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే అభివృద్ధి పథకాలలో ఈ పథకంలోనే మనకి రైతులు 70% ఖర్చు పెడతారు, సంస్థలు 30% ఖర్చు పెడుతుంది. అంటే మేము పెట్టేది కేవలం ఎక్స్కవేషన్ మిషన్ కోసం. మాకు ఒక ట్రిప్ పోయాలంటే ఓ 50 రూపాయలు అవుతుంది. అదే మట్టి బుసుకుపోవాలంటే రైతుకి 100 నుంచి 150 రూపాయలు అవుతుంది. అంటే దాతల కంటే కూడా లబ్ధిదారులు ఎక్కువ పెట్టే స్కీము ఇది ఒకటే ఉంది భారతదేశంలో. అంటే 70% లబ్ధిదారులు పెట్టడం, స్వచ్ఛంద సంస్థలు 30% పెట్టడం. మామూలుగా ఉల్టా ఉంటుంది. లబ్ధిదారులు ఓ పావుల వంతు పెడితే ప్రభుత్వాలు కానీ సంస్థలు కానీ పెద్ద మొత్తం పెడతా ఉన్నాయి. ఎందుకు రైతు ముందుకు వస్తూ ఉన్నారంటే వాళ్ళకి ఈ లాభాలు తరతరాలుగా అనుభవం ఉన్నది కాబట్టి ఆ లాభాలు పొందాలని చెప్పని పెద్ద మొత్తంలో వాళ్ళు దీంట్లో పాల్గొంటూ ఉన్నారు. సో ఆ విధంగా విజయవంతంగా బాల వికాస్ సంస్థ ముందుకు పోయి ఇవాళ మిషన్ కాకతీయ కూడా మనం ఒక ప్రేరేపణగా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నీటి రక్షణలో భాగంగా
ఎవరి పొలంలో పడ్డ నీళ్లు వాళ్ళ పొలంలో ఇంకాల అన్నటువంటి సంకల్పంతో పొలం కుంటలని బాల వికాస్ సంస్థ ప్రోత్సహిస్తూ ఉంది. మరి వాస్తవంగా ఈ పొలం కుంటలు ప్రోత్సహించినప్పుడు ఆ పథకాన్ని ప్రవేశపెట్టినప్పుడు ఒక రైతు తన పొలంలో 2 ఎకరాల భూమి ఉన్న ఎకరం భూమి ఉన్న రైతు ఆ కుంట తీసుకోవాలంటే దాదాపుగా ఒక 2 గుంటల భూమిని దీనికి కేటాయించాలి. మరి ఆ పేద రైతు ఆ చిన్న రైతు ఏమంటాడంటే నా 2 గుంటల భూమి కుంట కోసం వదిలిపెడితే నష్టపోతా కదా అని చెప్పని మరి ఒక అభిప్రాయం ఉంటుంది వాళ్ళకి. అటువంటి రైతులకి మేము కూర్చోబెట్టి అవగాహన చేసి వాళ్ళని కన్విన్స్ చేశాం. అంటే ఒక రైతు బాగా పంట పండిస్తే కూడా ఖర్చులన్నీ పోను 10,000 కంటే ఎక్కువ మిగులు లేదా 20,000 కంటే ఎక్కువ మిగులు, ఖర్చులు మొత్తం పోను. అంటే 20,000 మిగులుతున్నాయి అంటే ఒక గుంటకి తనకి మిగిలేది 500 రూపాయలు మిగులుతాయి. అంటే 2 గుంటల భూమిని పక్క కేటాయిస్తే కుంట కోసం ఆయనకి నష్టపోయేది 1000 రూపాయలు. మరి ఆ 1000 రూపాయలకి కంటే కూడా ఎక్కువ లాభం ఎట్లా వస్తుందో మనం రైతు చూపిస్తా ఉన్నాం. అంటే ఆ కుంటలో నీళ్ళు నిలబడ్డాయంటే ఒక వర్షం తక్కువ వచ్చినా కానీ ఆ చచ్చిపోయే పంటని కాపాడటానికి ఆస్కారం ఉంటుంది. అంటే 10,000 రూపాయల పంటను కాపాడటానికి దానికి ఈ చిన్న కుంట ఆధారంగా ఉంటా ఉంటుంది. లేదా ఈ గ్రౌండ్ వాటర్ పెరిగి దాని ద్వారా ఉన్న బోర్లో నీళ్ళు ఎక్కువ పెరిగినప్పుడు తక్కువ కరెంటుతోని తక్కువ సమయంలో కూడా పంట పారించుకుంటూ ఇటు లేబర్ పని కూడా తగ్గడానికి ఆస్కారం ఉంటుంది. ఇదే కాకుండా ఆ చిన్న పొలం కుంట పక్కన 2 మునగ చెట్లు, 3 సీతాఫలాలు, 2 పప్పాయలు, ఏవైతే డ్రాటర్ కూడా నిలబెట్టేటువంటి రకాలు ఉంటాయో ఆ పండ్ల చెట్లు పెడితే ఆయనకి ఆ పోయిన 1000 రూపాయల కంటే కూడా ఎక్కువ ఈ పండ్ల ద్వారా వస్తాయని చెప్పి నిరూపించడం జరిగింది. దాంతోపాటుగా ప్రయోగాత్మకంగా మొట్టమొదటిసారిగా మరి ఈ పొలం కుంటల్లో కూడా చేపలు వేస్తే, ఎందుకంటే నీళ్లు దాదాపుగా మనకి జూన్లో జూలైలో వర్షం పడ్డదంటే మళ్ళీ జనవరి ఫిబ్రవరి దాకా ఆ కుంటల్లో నీళ్లు ఉంటా ఉన్నాయి. దాదాపుగా 6 నుంచి 7 నెలల దాకా ఆ కుంటల్లో నీళ్ళు ఉండడానికి ఆస్కారం ఉన్నది. మరి 6-7 నెలల్లో మనం చేప పిల్లలు పోసినట్టు కనుక దాదాపుగా 1/2 కిలో దాకా పెరుగుతానికి ఆస్కారం ఉంటుంది ఒక 6 నెలల్లో. మరి దాని ద్వారా ఎందుకు అధిక ఆదాయం పట్టరాకూడదు రైతుగా చెప్పని ఆలోచించి బాల వికాస 2 సంవత్సరాలుగా ప్రయోగం చేస్తూ ఉన్నది. అటు సిద్దిపేట జిల్లా కానీ మన వరంగల్ జిల్లా కానీ 2 ఏళ్ళుగా ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఒక ఎగ్జాంపుల్ అంటే ఒక రైతు 2 గుంటల భూమిలో నీళ్లు నిలబెట్టుకొని ఒక 500 షాపులలో 1000 షాపులలో పోసుకున్నాడంటే తనకి 7,000 నుంచి 10,000 రూపాయల నికర లాభం ఈ కుంట ద్వారా వచ్చింది. ఆ రైతు ఏమంటాడంటే సార్ నేను వేసిన పంట ద్వారా నాకు మిగిలిన లాభం 10,000 రూపాయలు అయితే ఈ కుంట ద్వారా నాకు వచ్చింది 7,000 రూపాయలు 10,000 రూపాయలు చెప్పంటారు. అంటే వ్యవసాయం ద్వారా ఎంత వస్తున్నాయో ఆ కుంట ద్వారా నీళ్లు నిలబడడం, నీళ్లు భూమిలోకి ఇంకడం, ఇదే కాకుండా చుట్టుపక్కల కట్టమి చెట్లకు వచ్చే పండ్ల లాభమే కాకుండా అదనపు ఆదాయంగా ఈరోజు ఈ ఫామ్ ఫండ్స్ అనేటివి మనకి ఉపయోగపడతా ఉన్నాయి. సో రాబోయే రోజుల్లో అంటే ఈ సంవత్సరం వాస్తవంగా దాదాపుగా 100 మంది రైతులతోని ఈ ఫామ్ పండ్లలో చేపలు పెంచడానికి మనం సంస్థ ప్రోత్సహించింది. ఈ యొక్క ఎగ్జాంపుల్ని లెక్కల ద్వారా ప్రచారం చేసుకుంటూ రాబోయే రోజుల్లో రైతులు మరింత మంది ముందుకు వచ్చి ప్రతి రైతు కూడా పొలంలో కుంట తీసుకొని ఇటు నీళ్లు కాపాడుకుంటూ అధిక లాభం పొందే రకంగా బాల వికాస్ సంస్థ ముందుకు పోతానికి ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఎవరి పొలంలో పడ్డ నీరు వారి పొలంలోనే ఇంకాలన్న భావనతో పొలం కుంట పథకాన్ని ప్రారంభించింది సంస్థ. చిన్న సన్నకారు రైతులే వీరి లక్ష్యం. ఇందుకోసం రైతు పెద్దగా ఖర్చు చేయాల్సింది ఏమీ ఉండదు. కుంటలను ఏర్పాటు చేసుకునే అందుకు ఉచితంగా మెషిన్ను అందిస్తోంది ఈ సంస్థ. ట్రాక్టర్ ఖర్చులను రైతులు భరిస్తే సరిపోతోంది. ఇంతకీ ఈ ఫామ్ ఫండ్స్ను ఎలా నిర్మించుకోవాలి? ఈ పంట కుంటల్లో ఎంతవరకు నీటిని నిల్వ చేసుకోవచ్చు? వీటి నిర్మాణం ద్వారా రైతుకు కలిగే అదనపు ప్రయోజనాలేంటి? ఇప్పుడు తెలుసుకుందాం. ఫామ్ పాండ్స్ అంటే ఏంటి అంటే ఒక రైతుకు 4 ఎకరాలు ఉన్నటువంటి ప్రాంతంలో తనకు వంపు ఉన్నటువంటి ప్రదేశాన్ని ఎంచుకొని ఆ వంపున్న ప్రదేశంలో 15x15 మీటర్లు, కింద 9x9 మీటర్లు, సుమారుగా 420 నుంచి 430 క్యూబిక్ మీటర్లు వచ్చే విధంగా గుంత తీయడం, దాంట్లో వర్షపు ద్వారా వచ్చినటువంటి నీరును నిల్వ చేసుకునేటువంటి ఒక చిన్నగా ట్రెంచెస్ కూడా చేయించడం జరుగుతుంది. సో దీంట్లో నిలిచినటువంటి నీళ్లు సుమారుగా 2-3 తళ్ళు వారి యొక్క ఒక ఎకరానికి అందించేటువంటి విధానంగా ఉంటుంది. 4.5 లక్షల నుంచి 5 లక్షల లీటర్ల నీటిని వాళ్ళు నిలుపుకునేటువంటి అవకాశం ఉంటుంది. దీంతో ఏంటంటే పర్క్యులేషన్ అనేటువంటి ఎక్కువ పెరుగుతుంటుంది, గ్రౌండ్ వాటర్ టేబుల్ పెరుగుతుంది. సో మొదటిగా ఏంటంటే రైతుకు తన యొక్క పొలంలో ఆ తేమ శాతం అనేటువంటిది పెరగడం వలన ఆ తేమ శాతంతో తను 4-5 తళ్ళు ఇచ్చే కాడ 1-2 తళ్ళు ఆగేటువంటి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. సో కాబట్టి రైతును మొదటిగా ఈ ఫామ్ పాండ్స్ తీసుకోమన్నప్పుడు అయ్యో నాకు ఇంత జాగబోతుంది, ఒక గుంటన్నర జాగబోతుంది కదా, నాకు ఒక కింట పండేటువంటి తక్కువ అవుతుంది కదా అనేటువంటి ఆలోచనలు పెట్టినప్పుడు దానికి మేము అనేక రకాలుగా ఆ యొక్క లాభాన్ని సమకూర్చే విధానాన్ని తీసుకొచ్చి పొలం కుంటలపైన మొక్కలు నాటడం, ఆ మొక్కల ద్వారా మంచి ఫ్రూట్స్, న్యూట్రిషన్ అనేటువంటి పండ్లు మన అందుబాటులో ఉంటాయి. రెండోది ఏంటంటే చేపల పెంపకం చేసేటట్టుగా ఇవాళ మనం ఒక 10-15 మంది రైతులను ప్రోత్సహించి
ఈ యొక్క 400-500 రూపాయలు వేచించి చేపలు వేసుకోవడం జరిగింది. సుమారుగా ఒక 3 నుంచి 4 నెలల వ్యవధిలోనే వారికి 450 గ్రాముల నుంచి 550-600 గ్రాములకు రావడం జరిగింది. అంటే ఒక కుంటలో కనీసం కింటాన్నర నుంచి 2 క్వింటాల చేపలు రైతులు పట్టుకునేటువంటి విధానంగా ఉంది. అంటే వాళ్ళకి ఎప్పుడు వస్తే ఆదివారం వచ్చినా లేదా చుట్టపూలు వచ్చినా ఇమ్మీడియట్లీగా అందుబాటులో ఉంటున్నాయి. టక్మని పట్టుకొని వెళ్ళి వాళ్ళ యొక్క అవసరాలు తీర్చుకునే విధంగా ఉంది. లేదు అనుకుంటే ఎవరికైనా అమ్ముకుంటే కూడా సుమారుగా 8 నుంచి 10,000 రూపాయలు ఇవాళ మనం ఎంతోమంది దగ్గర కేస్ స్టడీస్ లాగా ఉన్నాయి. ఒక 10,000 రూపాయల ఆదాయం అంటే ఒక గుంట జాగలో 10,000 రూపాయలు చేసేటువంటి వ్యవసాయం ఏది లేదన్నటువంటి చెప్పవచ్చు. అంటే ఇక్కడ ఈ మట్టి తీస్తున్నటువంటి క్రమం లోపల ఆ మట్టి కూడా రైతు పొలానికి సారవంతం చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. రెండోది ఈ పొలానికి ఇచ్చినటువంటి చేనికి ఇచ్చినటువంటి మిగులు నీళ్ళు వచ్చి కూడా అందులో నిలిచేటువంటి అవకాశాలు ఉంటాయి. అంతేకాకుండా ఈ సైడ్ కూడా పర్క్యులేషన్ అవ్వడం వలన తేమ శాతం ఎక్కువ పెరగడం, దాంట్లో గాలి ఉన్నటువంటి తేమకు భూమిలో ఉన్నటువంటి తేమకు వల్ల మనకు ఇరిగేషన్స్ తగ్గుతాయి, ఇరిగేషన్ మీద లేబర్ తగ్గుతుంది. దీంతో ఏంటంటే కొంచెం కలుపు కూడా నివారణ చేసుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. సో ఇలాగంక ఒక్కొక్క రైతు తీసుకున్నటువంటి రైతు మీ యొక్క కేస్ స్టడీస్ చూసినప్పుడు వారి ఆగిపోయినటువంటి బోర్లు మళ్ళీ పోసినటువంటి చాలా మనం చూడవచ్చు. ఇవాళ 50 అడుగులు 60 అడుగులలో 150 అడుగులలో ఆగిపోయినటువంటి బోర్లు మళ్ళీ రీఛార్జ్ అయినటువంటి ప్రాంతం. అంటే ఒక ప్రాంతంలో మనం ఒక 20-30 ఫామ్ పాండ్ చేసినప్పుడు ఇలాంటి రిజల్ట్ అనేటువంటిది అవుపడుతుంది మాకు. ఈ రిజల్ట్ వల్ల రైతులు వచ్చేసి సార్ నేను ఇంతకుముందుకు నా బోర్ ఆగిపోయింది, ఇప్పుడు మళ్ళీ పోస్తుంది, దాంతో ఇంకొక అరెకరం ఎక్కువ పండించుకోగలుగుతున్నా, నేను ఆగిపోయేటువంటి పంట ఇప్పుడు ఒక తడి లేక ఒక లాస్ట్కు ఒక తడి అందక ఆగిపోయేటువంటి పంటలకు ఈ యొక్క ఫామ్ పండు ఉన్నటువంటి నీళ్ళను కనుక అందించినట్టయితే ఆ పంట చేతికి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి చాలా రకాల లాభాలు ఉన్నాయి. సో దీన్ని మా రైతులు చాలాగా ఉపయోగించుకుంటున్నారు. అంతేగాక దానివల్ల ఆనందం పొందుతున్నారు, ఆదాయాన్ని పొందుతున్నారు. ఒకప్పుడు సాగునీటి సమస్యను ఎదుర్కొన్న వెంకటాపురం గ్రామ రైతులే ఇప్పుడు వర్షాభావ పరిస్థితులు ఉన్నా పంట కుంటల్లో నిల్వ ఉన్న నీటితో పచ్చని పంటలు పండిస్తున్నారు. ఒక్కో నీటి కుంట ద్వారా 10,000 రూపాయల వరకు ఆదాయాన్ని పొందుతున్నారు. గ్రామంలో గత 2 ఏళ్లుగా నీటి సమస్య ఎదురవ్వలేదని, ఫామ్ పాండ్స్ నిర్మాణం ద్వారా భూగర్భ జలాలు పెరిగాయంటూ రైతులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ రసాయనిక వ్యవసాయం చేసి చాలా ఇబ్బంది పరుస్తున్న క్రమంలో బాల వికాస సాంఘిక సంక్షేమ సంస్థ వాళ్ళు మాకు ఇక్కడికి వచ్చేసి గ్రూపుల వారిగా ఏర్పాటు చేసి గ్రూప్కి ఒక 50 మెంబర్స్ లాగా ఏర్పాటు చేసి సేంద్రియ వ్యవసాయంలోని మెలకువలు చెప్పడానికి తరగతులు నిర్వహించి మాకు శిక్షణ ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగానే పొలం కుంటలు అనేవి వాళ్ళ స్కీమ్లో ఏర్పాటు చేయడం వల్ల వాటి గురించి అవగాహన మాకు చెప్పడంతో మేము వచ్చి మా వెంకటాపురం గ్రామంలో దాదాపు ఒక 50-55 కుంటలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో వచ్చేసి మాకు కనీసం ఒక 4 లక్షల లీటర్ల వాటర్ వరకు స్టోరేజ్ ఉంటుంది సార్. ఈ నీటితో మాకు ఎప్పుడైనా పంట కాలంలో నీటి ఎద్దడి ఏర్పడినప్పుడు ఈ ఫామ్ పండ్లో మోటార్ లాంటిది ఏర్పాటు చేసుకొని దాని నుండి మేము పంట పండించుకొని అలాంటిది ఒక వాటర్ తడితోని పంటను కూడా కాపాడుకునే కార్యక్రమం జరుగుతుంది సార్. 15 రకాల పళ్ళ మొక్కలు ఇచ్చారు సార్ దీని మీద అదనపు ఆదాయంగా. అంటే వచ్చేసి అన్ని జామ, సీతాఫలం, నేరేడు అలా ఇలా ఒక 8-9 వెరైటీలతోని పళ్ళ మొక్కలు వేయడం జరిగింది సార్. ఈ చుట్టూ ఉన్న పొలం గట్ల మీద ఈ చెట్లు పెట్టుకొని దీని ద్వారా వచ్చే ఆదాయాన్ని మలుచుకున్నా కూడా కనీసం ఈ 2 గుంటల జాగాలో మనం పండించే వ్యవసాయ ఉత్పత్తి కన్నా అధికంగానే లాభం జరుగుతుంది సార్. ఈ పండు మొక్కలు తీసిన తర్వాత వాటి లాభం ఏంటంటే మాకు వర్షాలు పడ్డప్పుడు మా చిలక వాటర్ మొత్తం ఇళ్ళనే స్టోర్ అవుతుంది. ఈ వాటర్ బాగా స్టోర్ అయిందన్న ఉద్దేశంలో అంతలోనే మాకు చేపలు వచ్చినాయి. ఊళ్ళకు తిన్నోళ్ళు చెర్ల బస్సులో చేపలు వస్తాయి. 5 చేపలు తీసుకుని 2500 చేపలు తీసుకుని ఇలా పోయడం జరిగింది. ఈ బాల వికాసం వల్ల పండ్ల చెట్లు అన్నీ చిన్న సీతాఫలాలు, ఉసిరి ప్రతి ఒక్క చెట్లు అన్నీ మాకు సంబంధించిన పండ్ల చెట్లు అన్నీ అక్కడ ఇచ్చేసారు. అన్నీ పెట్టినాం. దీని చుట్టూ నీళ్లు పోసుకుంటూ బావి నుంచి డ్రిప్ పైప్స్ ఆపిన ఒకటి చెట్లు మొత్తం ఎన్నుకున్నాయి బాగానే. మేము వర్షం లేనప్పుడు నీళ్ళు సుధా బాయిలు సరిపోయినప్పుడు ఈ పైపుల ద్వారా నీళ్ళు కింది పొలం ఉంది, ఆ పొలానికి వేసుకుంటే పైపు ద్వారా అవుతున్నాయి, ఈజీగా పోతున్నాయి నీళ్ళు. దీనివల్ల మాకు మంచి బెనిఫిట్. ఇంకా ముందు రావడం కల మంచిగా మన ఏరియా చూస్తాయి. ఇలా బయటకి వస్తే మా ఇంటి దగ్గర ఉన్నట్టు అనిపిస్తుంది. బాగా చింతపలకాయ చెట్లు ఉన్నాయి, దాదిమ్మ, ఉసిరి, మామిడి, జామ, బత్తాయి, సంత్రా, ఇది అంజూరు చెట్లు. అవి మా గంగరేవి పెట్టినాం. అన్ని చెట్లు బాగానే అనుకున్నాయి. జామ ఎర్ర జామ అని తీసుకున్న ఇస్తా బాగానే ఉన్నాయి.
ఇంటి దగ్గర పెట్టుకొని నేను చెట్లు పెట్టలేకపోతాను. ఇక్కడ పెట్టు వాళ్ళు ఏంటంటే గుడ్లు కూడా ఏం వస్తలే ఇక్కడికి. ఇక మాకు చెట్లు పెట్టిన దక్కుతాను. ఇక్కడ వాటర్ పోయడానికి మంచి సౌకర్యం ఉంటుంది. ఇక్కడ కేవలం నీటి సంరక్షణ చర్యలే కాదు, రసాయనాలతో నిస్సారమవుతున్న నేలను కాపాడేందుకు బాల వికాస్ సంస్థ కృషి చేస్తోంది. సేంద్రియ వ్యవసాయ పథకాన్ని ప్రోత్సహిస్తోంది. అందుకోసం ప్రత్యేకంగా శిక్షణ, అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తోంది. 3 ఏళ్లుగా డెమో ఫార్మ్స్ను ఏర్పాటు చేసి ఆర్గానిక్ వ్యవసాయంలో ప్రయోగాలు చేస్తోంది. అందుబాటులో ఉన్న ఆర్గానిక్ ఎరువులపై రీసెర్చ్ చేస్తోంది. నేను వచ్చేసి బాల వికాస ఫుడ్ సెక్యూరిటీ ప్రోగ్రాంలో ఫీల్డ్ కోఆర్డినేటర్గా వర్క్ చేస్తున్నాను. నేను ఒక 4 విలేజ్లలో పనిచేస్తూ ఉన్నాను. 4 విలేజ్లలో రైతులతో అనుసంధానమై ఈ మోటివేషన్ చేస్తూ వాళ్ళని ఎంకరేజ్మెంట్ చేసుకుంటూ సేంద్రియ పద్ధతులకి అలవర్చడం కోసం మేము ఇప్పుడిప్పుడే కొంచెం పద్ధతులను వాళ్ళకి అలవాటు చేస్తూ నడిపిస్తూ ఉన్నాము. అందులో భాగంగా ఫస్ట్ సంవత్సరం ఒక 2 గ్రూపులు తయారై వాళ్ళు సేంద్రియ పద్ధతులు చేసుకుంటూ ఉంటే, అలాగే కొంతమంది చూసిన ఇంట్రెస్ట్ ఫార్మర్స్ ఒకరిద్దరు రావడం వల్ల వాళ్ళతో పాటు ఇంకో 10 మందిని ఫామ్ చేసి 10 నుంచి 15 అట్లా గ్రూప్కి ఒక 20 మంది దాకా ఫామ్ చేసి వాళ్ళతో కూడా వాళ్ళకు కూడా మోటివేషన్ చేస్తూ వాళ్ళతో పాటు సేంద్రియ వ్యవసాయానికి సేంద్రియ పద్ధతులకి అలవాటు పరచడానికి కోసం మేము ఫీల్డ్లలో తిరుక్కుంటూ వాళ్ళకు ఏ టైంలో ఏ రకమైన కషాయాలు వాడాలి, ఏ రకమైన ద్రవజీవామృతాలు కానీ ఘనజీవామృతాలు కానీ ఏ విధంగా చేసుకోవాలి, ఎలా వాడుకోవాలి, వాటి వల్ల ఉపయోగాలు ఏందనేది మేము రైతులకు చెప్పుకుంటూ వాళ్ళతో చేపిస్తూ ముందుకు సాగుతున్నాం. దీనివల్ల రైతులు కూడా చాలామంది మన ప్రోగ్రాంలోకి అటాచ్ అవుతూ చేసుకోవడానికి చాలామంది ముందుకు వస్తూ సొంతంగా వాళ్ళు ముందుకొచ్చి చేసుకోవడం జరుగుతూ ఉన్నది. దానివల్ల ఒక 4-5 గ్రామాల నుంచి వెళ్ళి మినిమం ఒక గ్రామం నుంచి 70 నుంచి 100 మంది రైతుల దాకా సేంద్రియ పద్ధతులకి అలవాటు పడడానికి మేము మోటివేషన్ చేస్తూ ఉన్నాం. వాళ్ళు కూడా ఇంట్రెస్ట్తో చేసుకుంటూ వాళ్ళ సేంద్రియ పద్ధతుల్లో పంటలు పండించుకోవడం జరుగుతుంది. బాల వికాస తరపు నుంచి సేంద్రియ వ్యవసాయానికి పసుపు పండిస్తున్నాం సార్. ఎకరంన్నర ఉంటుంది పసుపు. ఘనజీవామృతం, పంచగవ్య, బ్రహ్మాస్త్రం ఇవన్నీ వాడతాను సార్. ద్రవ జీవామృతం సుత వాడతాను సార్ నీళ్ళు కట్టినప్పుడల్లా. విత్తనం శుద్ధి సుత మేమే మా చేనులో విత్తనమే తీసుకుంటాను, విత్తనం శుద్ధి చేసుకుంటాను. విత్తనం వేసేటప్పుడు సుత పశువుల పెంట, మన బాల వికాస వాళ్ళు ఇచ్చిన వేపపిండి బస్తాలు, దాంతో మేము ఇంకా కొన్ని కొనుకొచ్చుకొని వేసుకుంటాము వేపపిండి బస్తాలు. ఇవి మన చేతులతోటి శ్రమపడి కష్టపడి చేసుకుంటాను కాబట్టి పెట్టుబడి తక్కువ వస్తాను సార్. మేము సేంద్రియ వ్యవసాయం చేస్తున్నాం. మాకు ఏంటంటే మాకు తెలియని అవగాహన కోసం మాకు బాల వికాస సంస్థలు వచ్చి ఈ పద్ధతిలో చేసుకోండి మీరు ఆరోగ్యంగా ఉంటారు అంటే మేము వాళ్ళ ద్వారా మేము కొంచెం సేంద్రియ వ్యవసాయం చేసుకుంటున్నాం. ప్రజెంట్గా వరి పండించుకుంటున్నాం, మిర్చి, కూరగాయ పంటలు ఇవి పండించుకుంటున్నాం. ఇవి ఆవు పేడ, ఆవు మూత్రం, పప్పుల పిండి, బెల్లంతో ఎరువు తయారు చేసుకొని మేము పొలాలలో వేసుకుంటున్నాం. మేము ఇలా వ్యవసాయం చేసుకుంటున్నాం. అలాగే మాకు బాల వికాస సంస్థలు పాము పండు కూడా తీశారు. భూమిలో రసాయనాలు చల్లకుండా భూసారం పెరగడం కోసం పాము పండ్లు తీసి ఆ మట్టితోని చేనులో పోసుకుంటే చేను ఏపుగా పెరుగుతుంది, మనకు ఎక్కువ దిగుబడి వస్తుంది రసాయనాలు చల్లకుండా ఈ పాము పండు మట్టితోని. అలాగే పాము పండు వల్ల మాకు లాభం ఏమిటంటే భూగర్భజలం పెరుగుతుంది. వర్షపు నీరు వృధా పోయే వాటర్ను మేము మెయిన్గా పాము పండులకు తీసుకుంటున్నాం. దాని పాము పండుకు తీసుకొని ఆ వాటర్ మనకు బావిలో భూగర్భజలం పెరుగుతుంది. ప్లస్ అందులో కొంతమంది చేప పిల్లలు వేసుకున్నారు, చేపలు కూడా పెంచుకుంటున్నారు. దానివల్ల కూడా ఉపయోగం ఉన్నది. ఇటు భూసారం పెరిగింది, అటు భూగర్భజలం పెరిగింది, చేప పిల్లలు కూడా పెరుగుతున్నాయి. అలా ఈ యొక్క రసాయనాలు తగ్గించి వాళ్ళకి అండగా ఉండే సంకల్పంతోని మరి బాల వికాస్ సంస్థ సేంద్రియ వ్యవసాయ పథకాన్ని గత 4 ఏళ్ళుగా ప్రోత్సహిస్తూ ఉన్నది. మొట్టమొదలు ఒక 10 గ్రామాల్లో మొదలు పెడితే ఆ రోజుల్లో వాళ్ళకి అనుభవం లేక అవగాహన లేక చాలా కష్టంగా రైతులు ముందుకు వచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు ఒక మంచి నమూనాలు తయారు చేసి విజయవంతంగా వాళ్ళకి పెట్టుబడి తక్కువ, దిగుబడి ఎక్కువ, లాభం ఎక్కువ అన్న పద్ధతిలో వాళ్ళకి మనం నిరూపణ చేయడం వల్ల ఇవాళ 10 గ్రామాల సంఖ్య మరి 200 రైతుల నుంచి ఇవాళ 12 రైతుల దాకా మరి బాల వికాస్ సంస్థలు చేరి అనేక రకాల పంటల మీద, దాదాపు అన్ని పంటల మీద, వరి పొలం కావచ్చు, మొక్కజొన్న కావచ్చు, పల్లి కావచ్చు, పత్తి కావచ్చు, అన్ని పంటల మీద బాల వికాస్ సంస్థ ప్రయోగాలు చేసుకుంటూ రైతులు ప్రోత్సహిస్తూ ఉన్నది. మరి ప్రోత్సహించే క్రమంలో వాళ్ళకి శిక్షణలు, అవగాహన సరస్సులు, తర్వాత కొన్ని పనిముట్లు కానీ, కొంత ఇన్పుట్స్ కానీ, ఉదాహరణకి కొన్ని రకాల ద్రవాలు తయారు చేయాలంటే బెల్లము, పప్పుల పిండి ఇట్లా కొన్ని ఖర్చులు ఉంటా ఉంటాయి. సో రైతుని ప్రోత్సహిస్తానికి బాల వికాస కొన్ని లక్షలు ఖర్చు పెట్టి సంవత్సరం కూడా వాళ్ళకి ప్రోత్సాహంగా అందిస్తూ ఉన్నది. ఇవాళ రైతుల్లో ఒక మంచి నమ్మకం ఏర్పడ్డది. తప్పనిసరిగా ఆర్గానిక్ వ్యవసాయం అనేది అన్ని పంటలకి ఇది సాధ్యమవుతుంది. తర్వాత తక్కువ పెట్టుబడితోని ఎక్కువ లాభం పొందడానికి ఆస్కారం చెప్పని కూడా వాళ్ళు ఒక మంచి అవగాహనతోని ముందుకు పోతూ ఉన్నారు.
అంటే దీంట్లో ఇంకా రైతుల్లో ఇంకా బాగా కన్విన్స్ చేయాలంటే ఇంకా కొన్ని నిరూపణలు జరగాలి. అంటే రీసెర్చ్ అనేది ఆర్గానిక్ వ్యవసాయంలో చాలా తక్కువ, ప్రభుత్వ పరంగా కానీ సంస్థల పరంగా కానీ. అంటే చాలామంది ట్రైనింగ్లు ఇస్తూ ఉన్నారు, అవగాహన పెడతా ఉన్నారు, కానీ చెప్పే వాళ్ళకి చాలామంది కూడా రీసెర్చ్ అనుభవం లేదు, రీసెర్చ్ ఆధారాలు లేవు. సో అందుకని చెప్పని బాల వికాస్ సంస్థ గత 3 ఏళ్లుగా కొన్ని డెమో ఫార్మ్స్ ఏర్పాటు చేసుకొని వాటిని రీసెర్చ్ చేస్తూ ఉన్నాం. అంటే ఒక రకమైనటువంటి రోగం ఉన్నా, ఒక రకమైనటువంటి పురుగున్నా కానీ మనకి అప్లై చేస్తానికి ఇటు బ్రహ్మాస్త్రం అని, నియమాస్త్రం అని 3-4 రకాల ఆప్షన్స్ ఉంటాయి. అంటే ఏది కొడితే ఎంత బాగా మార్పు వస్తుందని చెప్పని నికరమైనటువంటి రూఢి లేదు. కాబట్టి మనం రీసెర్చ్ చేసి ఒకే రకమైనటువంటి జబ్బు కావచ్చు, పురుగు కావచ్చు, దానికి 3 రకాల కషాయాలు అప్లై చేస్తే ఏ కషాయం అప్లై చేస్తే ఎన్ని రోజులు తగ్గుతుంది, ఎంత తగ్గుతుంది చెప్పని మనం ఫోటోల ఆధారంగా దాన్ని రీసెర్చ్ చేసి దాన్ని పుష్క రూపంలో చేస్తానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. సో రాబోయే రోజుల్లో ఈ ప్రయత్నం ఇంకా పెద్ద మొత్తంలో చేసుకుంటూ పబ్లికేషన్స్ ద్వారా మరి రైతులకి, అధికారులకు కూడా అండగా ఉండాలని చెప్పే సంకల్పంతో బాల వికాస్ సంస్థ ముందుకు పోతా ఉన్నది. బాల్ వికాస్ స్వచ్ఛంద సంస్థ కృషితో గ్రామాల్లో సాగునీటి సమస్య తీరుతోంది. కాలంతో సంబంధం లేకుండా కుంటలు నిండుతున్నాయి, పంటలు పండుతున్నాయి, రైతుల కళ్ళల్లో ఆనందాన్ని నింపుతున్నాయి. సాగులో రైతును రాజుగా నిలబెడుతోంది. ఇది ఇవాల్టి నేలతల్లి కార్యక్రమం. నమస్తే.